హాయ్ అండి. టైలరింగ్లో జీరో నుంచి హీరో కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. నేను ఏ వీడియోకి అంతగా చెప్పలేదనమాట, ఖచ్చితంగా చూడాల్సిందే అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ అనమాట. ఆది బ్లౌజ్లో ఫ్రంట్ అనేది ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. దాదాపు పై ఉక్స్ కాడ 2 ఇంచులు వచ్చింది, కింది ఉక్స్ కాడ 3 ఇంచులు అయితే వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం తెలుగులో చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎంచుమించు ఉంటుంది కదా క్లాత్, అదైతే ఇలా మార్క్ అయితే వేసుకున్నా. దాని నుంచి పైకి పావించు మార్క్ అయితే వేసుకుంటున్నా. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 32 ఇంచులు అనమాట. మళ్ళీ చెప్తున్నా, 32 ఇంచులు అనమాట. 32 ఇంచు బ్లౌజులు ఫ్రంట్ అనేది బిర్రుగా పట్టేసినట్లుంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? 32 ఇంచ్ సైజు 4వ భాగం ఎంత వస్తుందో చూసేయండి. చూసారు కదా, 4వ భాగం ఎంత వచ్చిందంటే దాదాపు 32లో 7.5 అయితే వచ్చేసింది అనమాట. 7.5కి నేను 1 ఇంచ్ అయితే మార్క్ ఎక్కువ చేసుకుంటున్నా. మొత్తం 7.5. వెనక డాట్ల కోసం 1 ఇంచ్ తీసుకున్నా, మొత్తం 8.5. ఎగస్ట్రా కుట్లలోకి 2 ఇంచులు తీసుకున్నా. మొత్తం ఎంత తీసుకున్నా 7.5, 1 ఇంచు, 8.5, 10.5 ఇంచులు అయితే తీసుకుంటా అనమాట. వెనక భాగం లూజ్ అనమాట. ఓకేనా? ఫ్రంట్ పొడవు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, మనకి మెజర్మెంటు ఈ బ్లౌజ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ ఒక్కటే పట్టేసినట్లు ఉందన్నమాట. ఎందుకు పట్టేసినట్లు ఉండదు చెప్పండి? ఫ్రంట్కు అంత ఓపెన్ అనేది, అంత గ్యాప్ అనేది వస్తే ఎవరికైనా ఫ్రంట్ అనేది పట్టేసినట్లు వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇప్పుడు మనం బాక్స్ లాగా గీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము నడుము లూజ్ ఎంత తీసుకున్నా, 7.5 తీసుకున్నా కదా. 7.5 అంటే దాని ప్రకారంగా నేను 2.5 ఇంచులు వెడల్పు నెక్ పొడవు తీసుకున్నా. షోల్డర్ పొడవు మొత్తం 3 ఇంచులు తీసుకున్నా. 2.5, 3 ఇంచులు, 5.5 ఇంచులు అనమాట. 5.5 ఇంచులకు ఇలా బ్యాక్ పాక్ ఇలా మలుచుకొని మనకి సంఘ భాగం దగ్గరికి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ లాగా ఇలా హెల్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి నీట్గా మీకు ఈ సైజు బ్లౌజ్కి ఎంత పెట్టాలి అనేది మీకు చెప్తున్నా. నేనైతే 1 ఇంచ్ అయితే పెట్టానండి. ఏ సైజు బ్లౌజ్కి అనేది దాన్ని బట్టి పెట్టాలన్నమాట సంఖ కరువు. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు మనకి నేను ఇలా ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నా, 1 ఇంచ్ అయితే వెనకాల డాట్ల కోసం ఇటు పావించి అటు పావించి తీసుకుంటాం కాబట్టి మనం కుట్టేలోపు మనము మధ్యలో గెర్రు ఉంది చూడండి, ఆ గెర్రి దగ్గరికి వస్తుందన్నమాట. ఇప్పుడు సంఖ లూజ్ అయితే చూసుకుందాం. ఓకేనా? మీకు ఎక్కడ ఎక్కువ చాలా లెంతీ వీడియో పెడితే చూసారు కదా, నేను పెట్టినది ఇక్కడికి వస్తుందన్నమాట. మన బ్లౌజ్ కుట్టేలోపు ఎక్కువ లెంతీ వీడియో పెడితే మీకు కూడా చూడరనమాట ఇంట్రెస్ట్గా. అందుకే 10 నిమిషాల్లో పెట్టాను అనమాట. ఇటు సైడ్ 2.5, ఇటు సైడ్ 2.5. చూసారు కదా, వీటి నుంచి ఇలా షేప్ అయితే తీయాలన్నమాట. సంఖ కరువు అయితే ఇలా తీయాలి. చూసారు కదా, ఇలా తీసామంటే మనకి ఎక్కడ వెనక భాగం అనేది ముడతలు రావు, గోదలు వచ్చినట్లుగా కూడా ఉండదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్కు పొడవు అనేది ఎంత ఉందనేది చూసుకోండి. అంటే వెనకల నెక్కు డీప్ అనేది ఎంత ఉందనేది చూసుకోండి. 4 ఇంచులు అయితే ఉంది. ఎక్కువ బ్లౌజులు నేను దాదాపు చూస్తూ ఉన్నాను 4 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టించుకోరండి వెనకల డీపు. ఇప్పుడు పైన 2.5 కదా, ఇక్కడ 3 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నా. ఎందుకు 3 ఇంచులు పెడతాను మా అక్క అనొచ్చు. కొంచెం వాళ్ళ కిందికి వచ్చాకనే డీప్ అనేది వాడతారనమాట. ఓకేనా? పైన 3 ఇంచులు, కింద 3 ఇంచులు పెట్టచ్చు. పైన వచ్చేళ్ళకి భుజాలు ఎక్కడ జారకుండా ఉండాలంటే ఈ ప్రకారంగా కట్ చేసుకోవాలన్నమాట. పైన 2.5, కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం అనుకో, మనకి ఈజీగా మనకి నెక్ అనేది ఎక్కడ జారదనమాట. ఇప్పుడు షోల్డర్ మధ్యలో నుంచి ఇలా చూసుకోండి. మీకు ఎక్కడన్నా భుజాలు జారుతున్నాయి అనుకుంటే నేను
నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. కామెంట్ అయితే చేయండి. భుజాలు జారకుండా ఎలా కటింగ్ చేయాలని కూడా చూపిస్తా. ఇప్పుడు నేను ఇక్కడ పై వైపు ఎందుకు షోల్డర్ దగ్గర మార్క్ వేసానంటే ఎక్స్ట్రా అయితే నేను పావించి అయితే తీసుకున్నాను. చూసారు కదా, భుజాలు ఎక్కడా జారకుండా ఉండాలంటే ఇలా నేను ఎలా మనము ఇక్కడ మార్క్ నుంచి అక్కడికి డౌన్కి ఎందుకు వచ్చిందంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉండాలి అంటే అలా రావాలన్నమాట. నేను షోల్డరు వెనక నెక్కు వెడల్పు ఎంత తీసుకున్నానో అంత ఇక్కడ తీసుకొని వెనక భాగం డాటు పొడవు అయితే వేస్తున్నాను అనమాట. వెడల్పు చూస్తున్నారు కదా, ఇటు పావించు అటు పావించు అయితే నేను ఇంచు తీసుకున్నాను కదా, ఆ ఇంచులో ఇటు పావించు అటు పావించు మార్క్ అయితే వేసుకున్నాను అనమాట. ఓకేనా, చూసారా. ఇప్పుడు దీని ప్రకారంగా బ్లౌజ్ అయితే కట్ చేసేయండి. ఓకే, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటా. అసలు ఈ జీరో నుంచి హీరో ఎలా కావాలనేది ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా నేర్పిస్తా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్కటి మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉంటూ మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటూ మీకు ఇంకా ఓపిక ఉంటే కస్టమర్ల బ్లౌజులు కూడా కుట్టి డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వెనక భాగం నెక్ అయితే ఇలా పరిచాను అనమాట. పరిచి ఎంత మనకి వెనక భాగం నెక్ చుట్టూ ఇలా నేనైతే మార్క్ అయితే వేస్తున్నా. ఓకేనా, ఇలా వెనక భాగం నెక్కు అనేది మార్క్ అయితే వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి ఎక్కడ ఏది కన్ఫ్యూజ్ లేకుండా మీకు చూపిస్తాను అనమాట. నేను 3 ఇంచులు అయితే షోల్డర్ నెక్కు వెడల్పు అయితే తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు మీరు టేప్తో తీసుకునే వాళ్ళైతే టేప్తో తీసుకోవచ్చు. ఆది బ్లౌజ్తో తీసుకోవాలనుకుంటే ఆది బ్లౌజ్తోనే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఆది బ్లౌజ్తోనే ఫ్రంట్ నెక్కు వెడల్పు ఎంత ఉందనేది చూసుకుంటున్నా. చూసారు కదా, ఇది అనమాట. అసలు ఫ్రంట్ అనేది సరిగ్గా లేదండి. అసలు కొంత జనం ఇలా కూడా బ్లౌజులు కుడతారనేది నాకు ఆశ్చర్యం అంట. అసలు ఫ్రంట్కి బ్యాక్ అంత డిఫరెన్స్ ఉంటే వాళ్ళు ఎలా తొడుక్కుంటున్నారో ఏమో అసలు ఊపిరి ఆడదనమాట. ఎందుకంటే వెనక భాగం అంతా వచ్చి ఫ్రంట్కి అంతా ముందర అనగొట్టినట్లు ఉంటే అసలు ఫ్రీగా గాలి అనేది తోడదు. వాళ్ళకు ఎలా వాళ్ళు తొడుక్కున్నారేమో నాకైతే తెలియదు. ఓకేనా, మొత్తం నేను ఇక్కడి నుంచి 2 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకుంటున్నా. చూసారు కదా, మొత్తం 2.5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నా. దీంట్లోనే మనకి షేప్ బెల్ట్ కూడా ఎలా తీయాలనేది కూడా చూపిస్తా. మొత్తం బ్లౌజ్ పొడవు అంతా అయితే ఆ బ్లౌజ్ పొడవులో నుంచి 2.5 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నా. ఓకేనా, చూసారు కదా ఇలా. ఇప్పుడు నెక్ అనేది ఇంకా డీప్ అనేది నెక్ పొడవు చెప్పడం మర్చిపోయాను కదా. ఈ బ్లౌజ్ నెక్ పొడవు వచ్చేసి 15 ఇంచులండి. ఇలా ఇప్పుడు మనకి టేప్ అనేది తీసుకొని మనకి ఇక్కడ నేను 5 ఇంచులు పొడవు వచ్చింటే నేను 4 ఇంచులకు మార్క్ అనేది వేసాను అనమాట. ఇక్కడ 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని నేను 2.5 ఇంచులు డాట్ వెడల్పు అనేది వేస్తున్నాను అనమాట. 2.5 ఇంచులు డాటు వెడల్పు. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ భాగంలోకి ఇలా కలిపేసి ఇలా ఇలా నీట్గా షేప్ అయితే తిప్పేయడమే. చూసారు కదా, మనకి దాంట్లోనే షేప్ బెల్ట్ కూడా మీకు ఆల్రెడీగా ఎలా తీయాలనేది కూడా మనకి ఎక్కడ ఏం అవసరం లేదండి. దానికి కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసామంటే దీంట్లోనే రెడీ అయిపోతుంది అనమాట. సంకలో ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం ఒక గీతంతా ఇలా షేప్ అయితే తీయాలి. మళ్ళీ ఎక్కువ తీసామంటే మనకి సంకలో పట్టేసినట్లు ఉంటుందన్నమాట. అంటే టైట్గా ఉంటుందన్నమాట. ఎంత తీయాలో అంతే తీయాలి. చూసారు కదా, ఇలా నేను ఈ ప్రకారంగా కట్ చేశాను. ఆ ప్రకారంగా మీరు కట్ చేసుకొని మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని కుట్టుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంటే కస్టమర్ల బ్లౌజులు కూడా కుట్టి డబ్బులు ఈజీగా సంపాదించుకోండి. ఇంతకన్నా ఇంట్లో టైలరింగ్ ఇంట్లో ఉంటూ పనులు చేసే అక్కకు కానీ చెల్లెలకు కానీ ఇంతకన్నా మంచి జాబ్ మీకు ఎక్కడ దొరకదండి. ఇంట్లో ఉంటూ మీ బ్లౌజులు మీరు కుట్టుకొని వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టి డబ్బులు సంపాదించాలంటే అసలు ఆడవాళ్ళకి ఇంతకన్నా మంచి జాబ్ ఎక్కడ ఉండదు, దొరకదు కూడా. ఎందుకంటే నేను 2 పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకొని ఈరోజు నేను డబ్బులు ఎంత సంపాదిస్తున్నా, రోజుకు 500-600కి ఎక్కువే సంపాదిస్తున్నా. డిమాండ్ ఎక్కువ ఉంటే 1000 రూపాయలు కూడా సంపాదిస్తా, 2000 కూడా సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. డిమాండ్ని బట్టి ఉంటుంది, ఎక్కువ సీజన్ బట్టి ఉంటుంది అనమాట. నాకు పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ వస్తే నేను ఎక్కువ డబ్బులు అనేది ఆ సీజన్లో బాగా సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. అందుకు కాబట్టి నా ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకొని మీ బ్లౌజులు మీరు కుట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్లు కూడా కుట్టి డబ్బులు అంతో ఇంతో సంపాదించుకోవాలని చెప్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇదే బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తా. అసలు ఏమి రాని వాళ్ళు కూడా
పైపింగ్ ఎలా వేయాలనేది కూడా చూపిస్తా. మీకు ఆ పైపింగ్ వేయాలనేది చూపియాలా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. చాలా జనం చూస్తున్నారు, దయచేసి మీరు లైక్ చేస్తేనే నాకు ఈ వీడియో అనేది 10 మందికి రికమెండేషన్ అవుతుంది. నాకు మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. చాలా జనం చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి, నాకు చాలా బాధ అవుతుంది. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి.